ఆపరేషన్ సింధూర్ 2 ఈ విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఆపరేషన్ సింధూర్ గురించి మనందరికీ కూడా తెలుసు. బుధవారం తెల్లవారు సమయంలో ఈ యొక్క పాకిస్తాన్ ఉగ్రదాడులను మొత్తం అంతా కూడా మన భారత ప్రభుత్వం అంతా కూడా పూర్తిగా పెకటి వేళ నుంచి తీసేసింది. ఏకంగా 1 కాదు, 2 కాదు 9 ఉగ్రవాద స్థావరాల్ని పూర్తిగా ధ్వంసం చేసింది. ఆ తర్వాత పాకిస్తాన్ కవ్వింపు చర్యలు మొదలుపెట్టడంతో ఇక భారతదేశం పూర్తిగా ఆ ఆటలన్నీ కట్టించి ఇక ఇప్పుడు రావల్పిండి, కరాచీ, లాహోర్ ఇంకా ఒక్కటి కాదు మొత్తం పాకిస్తాన్‌లో ఉన్న ప్రధానమైన ప్రాంతాలన్నిటిని కూడా పూర్తిగా నేలమట్టం చేసేసింది. అయితే ఇప్పుడు మనకు ఐపీఎల్ ఎలా జరుగుతుందో అక్కడ పీఎస్ఎల్ పాకిస్తాన్ క్రికెట్ లీగ్ జరుగుతుంది. ఇవాళ అంటే కరెక్ట్‌గా ఈ రావల్పిండి క్రికెట్ స్టేడియం పూర్తిగా ధ్వంసమయ్యే సమయానికి ఇక్కడ పెషావర్ వర్సెస్ కరాచీ టీమ్స్ జరుగుతున్నాయి. పెషావర్‌కి బాబర్ అజమ్, కరాచీకొచ్చేసరికి డేవిడ్ వార్నర్ కెప్టెన్స్‌గా వ్యవహరిస్తున్నారు. అయితే అది కాస్త పూర్తిగా రద్దయిపోయింది. ఇక అక్కడ ఉన్న ఫారినర్స్ అంటే డేవిడ్ వార్నర్ గానీ, కెన్ విలియమ్సన్ కానీ వీళ్ళు లిటన్ దాస్ కానీ వీళ్ళు తిరిగి మళ్ళీ వాళ్ళ దేశాలకు వెళ్ళటం పూర్తిగా అసంభవంగా మారింది. ఎందుకంటే ఫ్లైట్స్ పనిచేయట్లేదు. లాహోర్ ఎయిర్‌పోర్ట్ పూర్తిగా క్లోజ్ అయిపోయింది. అసలు మనుషులు ఎక్కడ బ్రతుకుతున్నారో ఏంటో కూడా తెలియటం లేదు. దీనిపైన పాకిస్తానీ క్రికెటర్లు కొంతమంది స్పందించారు. దానిలో సోహెబ్ అఖ్తర్ వ్యాఖ్యానిస్తూ ఏమన్నాడంటే డైరెక్ట్‌గా ఆపరేషన్ సింధూర్ అని చెప్పకుండా ఏమంటున్నాడంటే భారత్‌కి, పాకిస్తాన్‌కి మధ్య క్రికెట్‌లో సత్సంబంధాలు ఉండాల్సిందే. గతంలో ఎంతో గొప్ప క్రికెట్ పాకిస్తాన్ అలాగే భారత్ మధ్య నడిచేది. కానీ ఇప్పుడు అది నడవటం లేదు. ఇది చాలా బాధాకరమైన విషయం అంటూ డైరెక్ట్‌గా చెప్పే దమ్ము లేక షోయబ్ అఖ్తర్ కామ్‌గా ఊరుకున్నాడు. ఇక షాహిద్ ఆఫ్రిది అయితే పహల్గం దాడి దగ్గర నుంచి ప్రతీదీ కూడా భారత్‌దే తప్పు అన్నట్టుగా వ్యాఖ్యానిస్తున్నాడు. అయితే దీనిపైన పూర్తి స్థాయి ఎంక్వైరీ చేయాలని, పాకిస్తాన్‌కి సంబంధించి ఎటువంటి విషయం చోటు చేసుకోలేదని, అసలు ఉగ్రవాదులు పాకిస్తాన్‌కి సంబంధించిన వాళ్ళే కాదు అంటూ పేర్కొంటున్నాడు. ఇక వాసిం అక్రమ్ అయితే పూర్తిగా బల్ల వెనకాల దాక్కున్న పిల్లిలాగా మారిపోయాడు. ఒక్క విషయంలో కూడా స్పందించకుండా పూర్తిగా తన సోషల్ మీడియా అకౌంట్స్‌ని పూర్తిగా మాయం చేసేసాడు. మరి ఈ రకంగా పాకిస్తాన్‌కి సంబంధించిన వాళ్ళు ఉన్నారు. కనీసం వాళ్ళ దేశ ప్రజలకు సంబంధించిన పోస్టులు కూడా పెట్టకుండా నక్కి నక్కి దాక్కుంటున్నారు. ఇంతకన్నా దారుణమైన పిరికి పందితనం ఇంకొకటి ఉండదనే చెప్పుకోవాలి. మరి ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.